ఈ సందర్భంగా నేను ఒక్కటే అడుగుతున్నా ప్రతిపక్ష వైసీపీ పార్టీని, మీరు నిన్న రాజ్యసభలో మీకున్న 11 మందిలో 7 మంది రాజ్యసభ సభ్యులు ఈ బిల్లుకు రాజ్యసభలో అనుకూలంగా ఓటేశారా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. లోక్సభలో ఒక వైఖరి, రాజ్యసభలో ఒక వైఖరి. లోక్సభలో ఏమో బిల్లును వ్యతిరేకిస్తున్నామన్నారు. ఒక్క ఎంపీ కూడా, మీకు 4 ఎంపీలు ఉంటే ఒక్క ఎంపీ కూడా లోక్సభలో వక్స్ బిల్లు మీద వ్యతిరేకించినట్లు మీరు మాట్లాడలే. రాజ్యసభలో మాత్రం 7 మంది ఎంపీలు వక్స్ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యమైన పార్టీ, బహిరంగంగా కూడా ఎన్డీఏలో ఉంది కాబట్టి మేము ఆ బిల్లును 3 సవరణలతో ప్రతిపాదన కూడా చేశాం. ఆ 3 సవరణలు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దేశంలో ఏదైనా ఈ వక్స్ బిల్లు మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సవరణలు ప్రతిపాదించామో ఆ సవరణలు ప్రతిపాదించిన పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీనే. అంటే ముస్లిం మనోభావాలను, ముస్లింల రక్షణకు, ముస్లింల ఐక్యతకు, వాళ్ళ అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ నిత్యం పనిచేస్తుందని చెప్పేదానికి ఈ 3 సవరణ తీర్మానం లోక్సభలో ఆమోదించిన తీరే నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. రాజ్యసభలో ఒక తీరు, లోక్సభలో ఒక తీరు, ద్వంద్వ వైఖరి అవలంబించిన వైసీపీ పార్టీలోని ఎంపీలు రాజీనామా చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నిన్న మాట్లాడుతున్నారు ముస్లిం మైనార్టీ ఒక పెద్ద మనిషి, ఈ బిల్లుకు మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు రాజీనామా చేయాలని. 2 నాలుకల వైఖరితో మీరు లోక్సభలో ఒకవైపు, రాజ్యసభలో ఒకవైపు 2 నాలుకల ధోరణి అవలంబించిన వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలి. ఈ సందర్భంగా మీ వైఖరిలో స్పష్టత లేదు, 2 నాలుకల ధోరణి వైసీపీది. అదేవిధంగా నేను ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, 2019 నుంచి 24 మధ్యలో ఇదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఆ రోజు 22 ఎంపీలు వైసీపీకి ఉన్నారు లోక్సభలో, రాజ్యసభలో ఎంపీలు ఉన్నారు. ఆ రోజు ప్రవేశపెట్టిన సిఏఏ బిల్లులు కానీ, ఎన్ఆర్సీ బిల్లులు కానీ, త్రిపుల్ తలాక్ బిల్లులు కానీ పాస్ అయినాయి. ఆ రోజు 22 మంది ఎంపీలున్న వైసీపీ పార్టీ వ్యతిరేకించిందా, అనుకూలంగా ఓటేసిందా అని చెప్పాలి. ఆ రోజు అనుకూలంగా ఓట్లేసి వాళ్ళు ఆ బిల్లులన్నీ పాస్ చేసి అధికారంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీతో ఒకవైపరి, ప్రతిపక్షంలోకి వచ్చినాక ఇంకో వైఖరి అవలంబించే తీరు వైసీపీది. తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఒకటే వైఖరి, ఈరోజు ఒకటే వైఖరి అవలంబిస్తూ ఉన్నాం. ఈ 3 సవరణలు కూడా ప్రతిపాదించి ఆమోదం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రంలో ఒకటే తెలుపుతూ ఉన్నాం, వక్స్ ఆస్తులకు రక్షణ కల్పించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా స్పెషల్ లీగల్ టీమ్ను ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వక్స్ ఆస్తులన్నింటినీ కూడా కాపాడేదానికి.